మనకి ఏజెన్సీ ప్రాంతాల్లోన ఎక్కువగా కూరగాయ పంటలు రబీ సీజన్లో కూరగాయ పంటలు అయినటువంటి కాలీఫ్లవరు, క్యాబేజు, అదేవిధంగా టమాటా, వివిధ రకాలైన ఆకుకూరలు, వంగ ఇటువంటి కూరగాయలని సాగు చేస్తూ ఉంటారు. ఎర్లీ సమ్మర్ అంటే జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో మనకి కాకర, తర్వాత బీర ఇటువంటి కూరగాయలు, అదేవిధంగా బెండకాయ కూడా సాగు చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలోన ఏజెన్సీ ప్రాంతంలో ఉండే ఎక్కడైతే నీటి వసతి ఉంటుందో ఆ ప్రాంతాల్లోన ఎక్కువగా అంతర పంటలు వేయమని చెప్తున్నాము. అంతర పంటల వలన ఉపయోగాలు ఏంటంటే, మనకి ఈ మధ్యలో చూసుకున్నట్లయితే కూరగాయ పంటల్లోనే ఎక్కువగా ఈ రసం పీల్చే పురుగులు, అదేవిధంగా వైరస్ తెగుళ్ళు ఉధృతి ఎక్కువగా ఉంది. దీనిని నివారించడం కోసం వివిధ రకాలైన క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడం ఎక్కువగా జరుగుతూ ఉంది. దానివల్ల ఏంటంటే వినియోగదారులకు కూడా ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కనుక దీన్ని నివారించడం కోసం అంతర పంటల్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. అంతర పంటలు సాగు చేయడం వలన రైతులకి ప్రతిరోజు ఆదాయం దొరకడంతో పాటు న్యాచురల్గా మనకి ఈ పురుగులను కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకే కుటుంబానికి చెందిన కూరగాయ పంటలు కాకుండా వివిధ రకాల కూరగాయ పంటలు అంతర పంటలుగా వేసుకున్నట్లయితే, లైక్ టమాటా వేసినప్పుడు మధ్యలోన ఆకుకూరలు, అదేవిధంగా వంగ వేసినప్పుడు పాదు జాతికి చెందినటువంటి తీగ జాతికి చెందినటువంటి కూరగాయ పంటలు వేసుకోవడం. అలాగే మనకి కుకుర్బిటేసి కుటుంబానికి చెందినటువంటి క్యాబేజు, కాలీఫ్లవర్, దాంతో పాటుగా ఏంటంటే ఫ్యాబేసి కుటుంబానికి చెందినటువంటి చిక్కుడు జాతి కూరగాయలు ఇలాంటివి వేసుకోవడం వల్ల భూసారం అభివృద్ధి చెందుతుంది, భూసారం పెంపొందించబడుతుంది. అదేవిధంగా ఏంటంటే మనకి కంటిన్యూస్గా ఈ తెగుళ్ళు, భూమి నుంచి సంక్రమించే తెగుళ్ళు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కనుక ఈ భూమి నుంచి సంక్రమించే తెగుళ్ళను కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైతుకు కూడా ఏంటంటే 365 రోజులు రైతుకి ఆదాయం వస్తూ ఉంటుంది. కనుక రైతు నికర ఆదాయం కూడా పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లోన ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం జరుగుతుంది. మనకి వేసవిలోన కొన్ని రకాలైన కూరగాయ పంటలు సాగు చేసుకోవడానికి మనకి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మనకి నీటి వసతి కలదో ఆ ప్రదేశాల్లోనే మనం కూరగాయ పంటల్ని సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ వేసవిలో కూరగాయ పంటలు చూసుకున్నట్లయితే టమాటా, అదేవిధంగా వంగ, బీర, కాకర, అలాగే చిక్కుడు జాతి కూరగాయలు అనేటువంటి క్లస్టర్ బీన్, గుత్తు చిక్కుళ్ళు ఇలాంటి పంటలు వేసుకున్నట్లయితే గిరిజన రైతులకి మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది.